నమస్తే ఫ్రెండ్స్, ఈ రాచగుమ్మడికాయ గురించి మనము చాలామంది వింటుంటాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని. దీనితో ఈరోజు పాయసం చేయడం ఎలా చూద్దాం. చిన్న చిన్నగా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత కొన్ని రైస్ తీసుకొని రైస్ కడిగేసి అందులోనే ఈ రాచగుమ్మడి ముక్కల్ని వేసేసి రైస్ కుక్కర్లో వేస్తున్నానండి. ఆ కుక్కర్లో రెండింటిని కలిపి వేసేసి ఒక 2 విజిల్లు వచ్చేదాకా వేసుకుందామండి. 2 విజిల్లు వచ్చేస్తే మనకు మంచిగా ఉడుకుతాయి గుమ్మడికాయ ముక్కలు ప్లస్ బియ్యం. ఇలా ఉడికిన తర్వాత మంచిగా ఇలా మెత్తగా అనుకొని గరిటెతోని మెత్తగా చేసుకోవాలండి. రాచగుమ్మడికాయ పాయసం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. దాంట్లో చక్కెర మనకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా కాసేపు చక్కెర వేసాక కాసేపు ఉడికిన తర్వాత మంచిగా ఇలా పొంగు వస్తుందండి, చూడండి. అలా వచ్చిన తర్వాత కొద్దిగా పాలు వేసుకొని కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే రాచగుమ్మడికాయ పాయసం రెడీ అండి. మీరు ఎప్పుడు కూడా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇంతవరకు ట్రై చేయండి. చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా రాచగుమ్మడికాయ ఔషధ గుణాలు ఉన్నదండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.